హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈరోజు అయితే మరి మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటే ఈరోజు ఆదివారం, అందులో అమావాస్య కదండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరం అయితే బాధపడుతూనే ఉంటాము. ఇంట్లో నిమ్మలం లేదు, పిల్లలకి జ్వరాలు వస్తూ ఉంటాయి. అలాగే మనకి ఇంట్లో ఏ సమస్యలు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది కదండి. అవైతే కనీసం కొంతలో కొంతలన్నా తీరడానికైతే చక్కటి పరిహారాన్ని అయితే తప్పకుండా అయితే ఈ అమావాస్య రోజు అయితే చేసుకోండి. చాలా మంచిదండి. ఇదేదో చేస్తే శుద్ర పూజలు, ఆ శక్తి రూపాలు అట్లా ఇట్లా అని మాత్రం ఏ మంత్రాలు తంత్రాలను మాత్రం అనుకోవద్దు. మన మనసు ప్రశాంతంగా ఉండడానికి చేసుకునే పూజలండి ఇవన్నీ. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయేసి పాజిటివ్ ఎనర్జీగా ఉందంటే మన పిల్లలు ఆనందంగా ఉంటారు, మనము ఆనందంగా ఉంటాము. అంతే తప్ప ఇదేదో మంత్రాలు తంత్రాలను మాత్రం అనుకోవద్దండి. అలా అనుకుంటారు కొందరు, అందుకనే చెప్తున్నాను. ఆంటీ వాళ్ళైతే చేస్తూ ఉంటారండి ఇది, అందుకనే నేనైతే చేసుకుంటూ ఉంటున్నాను. నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ పోతుందమ్మా ఇలా చేసుకోండి అమ్మా అని చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు నాకు. ఇలా అయితే అమావాస్యకి చేసుకుంటూ ఉంటారు, కొందరైతే ఆదివారం రోజు కూడా చేసుకుంటూ ఉంటారండి. అలాగే గురువారం రోజు కూడా చేసుకుంటూ ఉంటారు. మీ ఇష్టం, ఎప్పుడు వీలైతే అప్పుడైతే చేసుకోండి. ఈరోజు అందులో మనకి ఆదివారము అలాగే అమావాస్య వచ్చింది కదా, ఇంకా విశేషంగా ఉంటుంది కనుక ఈరోజు అయితే తప్పకుండా అయితే ఈ పరిహారాన్ని అయితే ఒక్కసారి అయితే చేసుకొని అయితే చూడండి. ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. ఒక ప్లేట్ తీసుకోండి, అందులో కొంచెము కుంకుమ అలాగే సున్నం ఉంటుంది కదండి, మనకి చిన్న డబ్బాలలో దొరుకుతుంది. మార్కెట్లో అయితే చిన్న చిన్న షాపులలో కూడా దొరుకుతుందండి మనకి సున్నం అనేది. అదే ఆకు వేసుకుంటూ ఉంటారు కదా కొందరు, వాళ్ళ దగ్గర అడిగి వెళ్ళి తెచ్చుకున్నా కానీ పర్లేదు. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా, కొత్తది ఒక 10 రూపీస్ ఏమో ఉంటుందండి ఆ డబ్బా అయితే, అదైతే తెచ్చుకోండి. అలాగే ఒక నిమ్మకాయ, పసుపు, కుంకుమ, కల్లుప్పు అండి. ఏది దిష్టి తీసుకోవాలనుకున్నా కానీ మనము కల్లుప్పునే ఉపయోగించాలి. మామూలుగా మనం ఇంట్లో వాడతాం కదా నార్మల్ సాల్ట్ అయితే అస్సలు వాడుకోకూడదు. ఈ కల్లుప్పునే దొడ్డుప్పు అంటూ ఉంటాం కదా, దాన్నే యూజ్ చేయాలి. అప్పుడే మనకి ఈ పరిహారానికి చక్కటి పరిహారం అయితే ఉంటుందండి, ఫలితం అనేది ఉంటుంది. ఆ ఉప్పు వాడడం వల్లనే. ఒకవేళ లేదు అంటే మాత్రం తెచ్చుకొనే వాడుకోండి. వేరే ఉప్పుతో చేసినా కానీ అంత ప్రయోజనం అయితే ఉండదు. అలాగే కర్పూరము, దొడ్డు కర్పూరం ఉంటే అది, ముద్ద కర్పూరం అంటాం కదా, అది ఉంటే అది వాడండి. లేదంటే ఇంట్లో నార్మల్గా కర్పూరం ఏది ఉన్నా కానీ అదైతే వాడుకోండి. ఇలా అయితే ప్లేట్లో వాటర్ పోసేసుకొని సున్నము అలాగే కుంకుమ అయితే పసుపు కలిపేసేసుకుంటే మనకి రెడ్గా వస్తుంది కదా ఆ వాటర్. అలా అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఆ తర్వాత నిమ్మకాయని నేను ఎలా కట్ చేసుకున్నానో అలా అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే అందులో మనం మధ్యలోకి అయితే ఫస్ట్ కల్లుప్పు ఉంటుంది కదండి, అదైతే వేసుకోండి. నిండుగా ఇలా అయితే ఫిల్ అయితే చేసేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా అయితే మనం చేసుకోవాల్సింది లవంగాలండి. అవి మీకు చెప్పలేదు. లవంగాలని మనము ఒక 4-5 మీకు ఎలా వీలవుతే అలా పెట్టుకోవడానికైతే ఇలా అయితే 4 దిక్కుల 4 పెట్టుకోండి. మధ్యలో ఒకటైతే పెట్టండి. 5 అయితే పడతాయండి మనకి. ఇలా అయితే చేసుకోండి. ఇలా చేయడం వలన మనకి నిమ్మకాయ శక్తి రూపము, మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. శక్తి అంటే అమ్మవారే కదండి, ఉపన్న మహాలక్ష్మి. ఆమె ఆ నెగిటివ్ అంతా తీసేసుకొని మనకు పాజిటివ్ అనేది ఇంట్లో అయితే ఉంటుంది. ఇంట్లో పిల్లలకి జ్వరాలు రాకుండా, అలాగే ఇంట్లో సమస్యలు ఉన్నా ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి. అది చేస్తే అవి తొలగడం ఏంది మాత్రం అనుకోవద్దు. ఎవరి నమ్మకం వాళ్ళదండి, ఎవరి ఇష్టం వాళ్ళది కూడా అంతే. కొందరు చేసుకుంటూ ఉంటారు నమ్మకంతో, కొందరేమో వద్దులే ఏముందులే కూడా అనుకుంటూ ఉంటారు. కాకపోతే చేస్తే మంచిది అవుతుందేమన్నా ఒక ఉంటుంది కదండి మనకి లోపట, అది ఆ నమ్మకంతో అయితే నేను చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా చెప్తే మాత్రము మరీ ఎక్కువ అయితే ఏమి నమ్మను. నమ్మేంతవరకు అయితే నమ్ముతూ ఉంటాను నా పిల్లల కోసం అయితే. ఆ దిష్టి పోవడానికైతే ఇంట్లో బయట తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళకు, ఆ దిష్టి పోవడానికైతే ఇలా అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనము వాటర్ అయితే చేసేసుకున్నాం కదా, సున్నము అలాగే మనము పసుపు కలిపాం కదండి, అది కలిపిన వాటర్లో కొంచెము కల్లుప్పు అనేది మధ్యలో పోసేసి ఈ నిమ్మకాయనైతే అందులో పెట్టేసి కర్పూరాన్ని మధ్యలో ఇలా పెట్టండి. నేను పెట్టుకుంటున్నట్టు నేను ఎలా చేసుకున్నానో అలానే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి మూలకి చూపించుకుంటూ తిప్పండి. అంతా ఆ ఆరతి ఉంటుంది కదా అదంతా చూపించండి. అంతే, మన ఇంట్లో మూలలు ఉంటాయి కదండి, ఆ మూలలకి కార్నర్కి అంతా తిప్పి ఆ తర్వాత అయితే ఇల్లంతా తిరిగేసేయండి. అలాగే కిచెన్లో కూడా వెళ్ళండి, బెడ్రూమ్లోకి వెళ్ళండి. బాత్రూంలో కంటే అవసరం లేదు, ఇంట్లో అన్ని మూలలకి వెళ్ళిన తర్వాత దాన్ని ఆ వాటర్ని మాత్రము మనము ఒక చెట్టు కింద మొదట్లో అయితే వెయ్యాలండి. ఎక్కడ పడితే అక్కడైతే వెయ్యకండి. వేరే వాళ్ళు నడిచే చోట, లేకపోతే పిల్లలు ఆడుకునే చోట మాత్రం వెయ్యొద్దు. అలాంటి పొరపాట్లు అయితే అస్సలు చేయకండి. మీకు ఇంట్లో చెట్టు ఉంటే చెట్టు మొదట్లో పోయండి, లేదంటే పక్కన ఏదైనా చెట్టు ఉంటే మాత్రం అందులో పోసేసేయండి. తప్ప పిల్లలు ఆడుకునే కాడ, మనుషులు నడిచే కాడ అలాంటివి మాత్రం చెడ్డ అలవాట్లు అయితే చేయకండి. అది మంచిది కాదు. మనం మనకు మంచి జరగాలని చేసుకుంటున్నాము, ఇంకొకరు చెడు చేయాలని కాదండి. అందుకనే
అందరూ బాగుండాలి. అలాంటి పొరపాట్లు మాత్రం ఎప్పుడు చేయకండి. ఆ నీళ్ళని మాత్రం అవన్నీ తీసేసుకొని ఒక చెట్టు మొదల్లో పోయండి. వేరే ఎక్కడ పోయకండి. ఇలా అయితే చేసుకోండి. ఇలా చేసుకున్నప్పుడు మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు నిదానంగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. తప్పకుండా అయితే ఇదైతే పాటించండి. వీలవుతే గురువారం, ఆదివారం చేసుకోండి. లేదంటే అమావాస్యకి ఒకసారి చేసుకున్నా పర్లేదు. పిల్లలకి ఇలా దిష్టి తీసుకున్నా కానీ చాలా మంచిదండి. ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండి నెగిటివ్ అంతా పోయేసి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన మనసుకు ప్రశాంతంగా ఉండేది ఏదైనా చేసుకుంటే అది మంచిదేనండి. అది అనుమానమో లేకపోతే మంత్రాలు, తంత్రాలు అలా అయితే అనుకోకండి. మూఢనమ్మకాలని కూడా అనుకోకండి. మనకు నచ్చింది మనము ఫుడ్డు ఇష్టంగా తింటున్నామంటే అది నచ్చే తింటాం కదా! అంతే. అది తిన్నప్పుడు మనకు ఆనందాన్ని ఇస్తుందంటే ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉంటాయి కొన్ని. అలాంటివి నమ్మి చేస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి అదేదో అనుమానము, అదేదో ఇట్లా చేసుకుంటున్నారు, అట్లా చేసుకుంటున్నారు, వాళ్ళు మంత్రాలు, తంత్రాలు అలాంటివి మాత్రం వద్దండి. ఎవ్వరికీ ఎలాంటి మంత్రాలు, తంత్రాలు అనేటివి ఉండవు. ఒకవేళ ఉన్నా గానీ ఆ దేవుడు అనేటోడు అందరిని చల్లగా కాపాడుతూనే ఉంటాడు గానీ అనవసరంగా మూఢనమ్మకాలకైతే పోకండి. మన పిల్లల కోసం చేసుకుంటున్నాం, మన ఇంట్లో వాళ్ళ కోసం చేసుకుంటున్నాం అంతే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్.